ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వానాకాలం ప్రారంభమైనప్పటికీ కనీసం చేప పిల్లల పంపిణీ ఊసే లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తున్నది. చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధి అగమ్య గోచరంగా మారనుంది. ఓవైపు వానాకాలం మొదలైనప్పటికీ చేపపిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆగస్టులో చేపల పంపిణీని ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు పథకం అమలుకు టెండర్ ప్రక్రియ ఊసే లేకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా మే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జూలై లేదా ఆగస్టులో పంపిణీని ప్రారంభించేది. ఈ విధంగా 2016-17 నుంచి 2023-24 వరకు అంటే 7 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 550 కోట్ల చేప, రొయ్య పిల్లల్ని విడుదల చేసింది. ఇందుకోసం సుమారు 523 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 32,000 కోట్ల మత్స్య సంపద ఉత్పత్తి అయినట్లు మత్స్యశాఖ పేర్కొంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఈ శాఖ ఉంది. దీంతో ఇప్పటికే 2 సార్లు పథకం అమలుకు ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది పంపిణీకి సంబంధించిన బిల్లుని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. సుమారు 104 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. దీంతో గతేడాది చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే చేపల పంపిణీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపల పంపిణీ పథకం అమలుపై ఆసక్తిగా లేనట్టుగా సమాచారం. ఒకవేళ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 6,000 మత్స్యకార సొసైటీలున్నాయి. ఇందులో అధికారికంగా 3.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్లంతా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు అంచనా. వీటి అమ్మకం ద్వారా కనీసంగా 32,000 కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. తద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. చేపల పంపిణీ పథకంతో రాష్ట్రంలో సమృద్ధిగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ ప్రారంభించడానికి ముందు అంటే 2016-17లో రాష్ట్రంలో కేవలం 2 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అది ఇప్పుడు 4.38 లక్షల టన్నులకు పెరిగింది. ఈ విధంగా గడిచిన 7 ఏళ్లలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125% పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా చేపలు లభించాయి. వర్షాకాలంలో అయితే మత్తళ్లు దొంకినప్పుడు చేపల వరద పారింది. గతంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ చేపల పంపిణీతో ఏపీ నుంచి చేపల దిగుమతి పూర్తిగా బంద్ అయింది. ఇంకా రాష్ట్రం నుంచి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చేపల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే మళ్లీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తప్పవని, చేపల ధరలు పెరిగి వినియోగదారులపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.